మద్యం కొత్త పాలసీ అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఎవరైతే ముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి మద్యాన్ని తీసుకుని కొంతమందిని అందులో షాపుల్లో గట్టా పెట్టి వాళ్ళకి నెల నెలా జీతం ఇస్తూ ఎంటర్టైన్ చేశారు. అంటే సో అక్కడ చాలా అవకతవకలు జరిగాయి. అవన్నీ ఒకసారి పక్కన పెడితే ఈరోజు మా జాబులు పోయినాయి అంటూ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 4,000 మంది దాకా ఉన్నారు, కుటుంబ సభ్యులతో నిరసన తెలుపుతున్నారు. మరి ఇది ప్రభుత్వానికి ఇది ఇప్పుడు తీసుకున్న ఏదైతే కొత్త పాలసీ నిర్ణయం ఉందో ఇది ఒక వ్యతిరేకత ఏమన్నా తీసుకొస్తుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? పాత పాలసీ ఏదైతే ఉందో అది రద్దు చేసి మనం అంటే దానికి ముందున్న పాలసీ ఈరోజు మార్కెట్లో తీసుకొచ్చారు, ప్రైవేటీకరణ చేసేసారు. అంటే ప్రభుత్వం అమ్మడం ఏం లేదు, ప్రైవేట్ బిడ్డింగ్లు వేసుకోవడం, లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరికి వస్తే వాళ్ళదే మద్యం షాపు. 2 సంవత్సరాల టెన్యూర్ కూడా టైం స్పాన్ కూడా ప్రకటించారు. సో మీరేమంటారు దీని మీద? అంటే ఇప్పుడు ఉద్యోగాలు పోనీ అని వాళ్ళు పడుతున్న బాధ మరి ప్రభుత్వానికి పట్టట్లేదు అంటారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇప్పుడు సాక్షిలో చూస్తున్నాను. సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్ దీని మీద? ఇక్కడ చాలా అర్థవంతమైన చర్చ ఇది. 2019 నవంబర్ నెలలో వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు తనకి ఒక ఛాన్స్ తోటి అధికారం కట్టబెడితే దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తా, 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 5 స్టార్ హోటల్స్లో తప్ప విడిగా ఎక్కడికి మద్యం అనేది లేని పరిస్థితులు సృష్టిస్తా, ఇవాళ కుటుంబాలని ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను చిన్నభిన్నం చేస్తున్న మద్యాన్ని నిషేధించి తీరాల్సిన అవసరం ఉంది, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, సమాజానికి పెనుభూతంగా మారిన ఈ మద్యం మహమ్మారిని దూరం చేస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చాలా గంభీరంగా చదివి ఆ చదివిన ఆ గంభీరంగామైన ఆ స్క్రిప్టు నేపథ్యంలో ఆయన ఇచ్చిన ప్రసంగాల నేపథ్యంలో ఆకర్షితులైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి 2019లో ఓటేశారు. 2019 మే 30న ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో ఉన్న మద్యం పాలసీ ఏంటి? మద్యం హోల్సేల్ వ్యాపారం బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరుగుద్ది, కానీ మద్యం రీటైల్ అమ్మకాలు ప్రైవేటు మద్యం షాపుల్లో ఉంటాయి. 3,800 మద్యం షాపులు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ అనేవాళ్ళం మనం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వ్యక్తులు ప్రభుత్వం దగ్గర నుంచి ఓపెన్ ఆక్షన్లో వాళ్ళ బిడ్డింగ్లో పాల్గొని దక్కించుకొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 నవంబర్ నెలలో అప్పటి వరకేమో మద్య నిషేధం చేస్తానన్నాడు, ఓట్లు వేయించుకున్నాడు, అధికారం దక్కింది. అధికారం దక్కిన తర్వాత తూచి నేను చెప్పిన మాటలు నమ్మమని మీకెవడు చెప్పాడు, నేనన్నీ పులిహోర కబుర్లే చెప్తా, నాకు అధికారం దక్కేసింది, ఇంకా నేను ఇప్పుడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పని అసలు ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారం చేయటువంటి ఏ వ్యాపారం జరిగినా సెంట్రలైజ్డ్గా ప్రభుత్వం ద్వారానే జరగాలి అని చెప్పని మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 3,800 ఉన్న షాపుల సంఖ్యని 2,800 కుదించాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరొకసారి ప్రైవేటు వ్యక్తులకే షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న 2,900 షాపుల్లో పనిచేస్తున్న 4,200 మంది మా ఉపాధి పోయింది అంటున్నారు కదా. మరి ఆ రోజు 3,800 షాపుల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వ్యక్తుల షాపులు క్యాన్సిల్ చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినాడు. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న షాపుల్లో కూడా ఎంతో కొంతమంది ఉపాధి పొందుతున్నారుగా. 3,800 షాపుల్లో కనీసం ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క షాపులో ఇద్దరు పనిచేసిన 7,600 మంది పనిచేసి ఉంటారుగా. మరి వాళ్ళ పొట్టగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ఈ 4,200 మందికి ఉపాధి కల్పించాడుగా. ఆ రోజు ఉపాధి దక్కించుకుంటున్న వాళ్ళు అరే వేరే వాళ్ళ పొట్టగొట్టి మాకు పెట్టడం ఎందుకు, అందులో ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఈ ప్రభుత్వ షాపులో ఇవ్వండి అని చెప్పని ఏమన్నా ఆ కుటుంబాల పట్ల ఆ ఉపాధి కోల్పోతున్న వాళ్ళ పట్ల ఏమన్నా జాలి దయ ఏమన్నా కనపరిచారా? వీళ్ళు కన్సర్నే లేదు. ఎవరిని ఎంపిక చేశారు? వైసీపీ వాళ్ళని చేశారు. రీసెంట్గా వినుకొండలో రషీద్ అని ఒక కుర్రాడు హత్యకు గురయ్యాడు. 2024 జూన్ 12వ తారీఖు కొత్తగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రషీద్ అనే ఒక హత్య జరిగింది. అతను ఏం చేసేవాడు? అక్కడ వినుకొండలో ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్ బాయ్గా పనిచేసేవాడు. సేల్స్ బాయ్ హత్య జరగల, అక్కడ వైసీపీ కార్యకర్త హత్య జరిగింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి 7:30 గంటల పాటు ఊరేగుతా వినుకొండ వెళ్ళాడు. అంటే
ఐదర్ వైసీపీ కార్యకర్త ఆరు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఏదో ఒకదానికే కన్ఫైన్ అవ్వాలి. వైసీపీ కార్యకర్తగా ఉండి ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వైసీపీ కార్యకర్తని క్లెయిమ్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వైన్ షాపులో పనిచేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా పార్టీ కార్యకర్త అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ప్రభుత్వ పాలసీని ఆయనే కాంట్రడిక్ట్ చేశాడు. అంటే రాజకీయపరమైన ఎఫిలియేషన్లు ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడానికి వీల్లేదు అనేది స్పష్టమైన రూల్ పొజిషన్ ఉంది. దాన్ని అతిక్రమించి తన పార్టీ కార్యకర్తలని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకం చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తూనాబొడ్డు నన్నెవడ ప్రశ్నించేది, నేను చేసిందే చట్టం, నేను తీసుకున్నదే నిర్ణయం, నా మాటే శాసనం అని చెప్పని 5 ఏళ్ళు కొనసాగించాడు. ఆయన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నియామకం చేపట్టబడ్డారు. సరే, ఏదో ఒకటి అన్ఎంప్లాయిడ్ యూత్ కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూతే కదా, ఎంప్లాయ్మెంట్ దక్కింది అనుకుందాం. కానీ వీళ్ళ ద్వారా జరిగిన అకృత్యాలు ఏంటి? మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీకి ఈ మద్యం అక్రమాల మీద ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేశారు. దాంట్లో తేటతెల్లం అయిందేంటి? డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై అయ్యే మద్యం మాత్రమే కాక, డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా షాపులకి, అంటే కొంత స్టాకు బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా వస్తుంది, కొంత స్టాకు డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి వస్తుంది. అంటే ఏంటి? బ్రోరేజెస్ కార్పొరేషను డిస్టిలరీ నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళ ద్వారా షాపులకు వస్తేనేమో దాంట్లో 84% ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. ఇక్కడ బ్రోరేజెస్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా డిస్టిలరీలు డైరెక్ట్గా షాప్కి సప్లై చేసి అడ్డదారులు ఆ అమ్మకాలు జరిపితే 100కి 100 రూపాయలు డిస్టిలరీకే వెళ్ళుద్ది తప్ప ప్రభుత్వానికి ₹1 ఆదాయం రాదు. దీనికి సహకరించింది ఎవరు? ఈ షాపుల్లో పనిచేసిన సేల్స్ బాయ్సేగా. ఇవాళ బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి మీద అతను డిస్టిలరీస్ ద్వారా బ్రోరేజెస్ కార్పొరేషన్కి కొనుగోలు చేసిన కేసుల మీద దక్కించుకున్న కమిషను ₹1,000 కోట్ల అవినీతి జరిగింది అని విచారణ జరుగుతోంది ఇప్పుడు. సరే, అది బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసిన దాని మీద, కమిషన్ తీసుకున్న దాని మీద విచారణ జరుగుతుంది. అసలు బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గుండు సున్నా మిగులుస్తా, అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్కి వచ్చిన దాని మీద వచ్చే ఆదాయమే డిస్క్లోజ్ అవుతూ ఉన్నప్పుడు అసలు డిస్క్లోజ్ కానీ ఇన్ని ₹1,000 కోట్ల లూటీకి సహకరించిన ఈ షాపుల్లో సేల్స్ బాయ్స్, వీళ్ళ సహకారం లేకుండా వాళ్ళు సప్లై చేయగలుగుతారా? ఇవాళ అసలు కీలక పాత్ర పోషించింది వీళ్ళే. ఎందుకు? షాపులో సేల్స్ బాయ్స్గా వీళ్ళు ఉన్నారు. దేని లాటు దానికి మెయింటైన్ చేయాలి. ఒక పక్కేమో డ్యూటీ పెయిడ్ లిక్కర్ డెలివర్డ్ బై బ్రోరేజెస్ కార్పొరేషన్, ఒక పక్క నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ డెలివర్డ్ బై డిస్టిలరీస్ డైరెక్ట్గా. దీని అకౌంట్ దీనికి మెయింటైన్ చేయాలి, దాని అకౌంట్ దానికి మెయింటైన్ చేయాలి. ఇదొక బాటిల్ అమ్మితే అదొక బాటిల్ అమ్మాలి, లేదంటే ఇదొక బాటిల్ అమ్మితే అది 2 బాటిల్స్ అమ్మాలి. దీని డబ్బు ఇది బ్రోరేజెస్ కార్పొరేషన్కి కట్టాలి, దాని డబ్బు డిస్టిలరీస్కి ఇవ్వాలి. మరి జరిగింది అవినీతి భాగవతం, జరిగింది ప్రభుత్వ ఆదాయానికి గండి. దానికి వీళ్ళు సహకరించారు. సహకరించిన నేపథ్యంలో ఇవాళ డిస్టిలరీసు ఈ సేల్స్ బాయ్స్ వరకే ఇది పరిమితమైందా? కన్సర్న్డ్ అధికారులు, కన్సర్న్డ్ మినిస్టర్లు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ పందిపోగులు వేసుకున్నట్టుగా వాటాలు వేసుకొని మామూలు పందికొక్కుల్లాగా మేలేదా? ఇవాళ అటువంటి దోపిడీకి సహకరించిన వీళ్ళని ఈ ప్రభుత్వం ఉద్యోగాల్లో కొనసాగించాలా? ఈ ప్రభుత్వం వీళ్ళకి ఉపాధి కోల్పోయారు అని చెప్పని జాలిదయ చూపాలి వీళ్ళ మీద. ₹1,000 కోట్ల లూటీలో అంతర్భాగం వీళ్ళు కూడా. ఇవాళ జరిగే విచారణలో, తీసుకోబోయే చర్యల్లో, జరగబోయే అరెస్టుల్లో వీళ్ళు కూడా భాగస్వాములే. ఇవాళ ఈ రోడ్డెక్కి నిరసన తెలియజేస్తా ఇవాళ బేదార్పులు అరుస్తూ ఉన్నారు కదా. 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా జరిగిన దోపిడీలో అంతర్భాగం వీళ్ళందరూ కూడా. ఆ దోపిడీకి సహకరించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళేదో చిరుద్యోగులు కాదు, చిరుద్యోగులుగా ఉండి పెద్ద దోపిడీకి సహకరించిన అతి పెద్ద బాధ్యులు వీళ్ళు. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు కొన్ని ఏమో ఆథరైజ్డ్, కొన్ని ఏమో అన్ఆథరైజ్డ్గా అమ్మేశారు. ఆథరైజ్డ్ సేల్స్ చూసుకున్నప్పుడే మనం ఇంచుమించు 1,00,000 కోట్లు ఉందండి. అంటే అన్ఆథరైజ్డ్గా అమ్మేసింది కంప్లీట్ 100కు 100 కదా. అయ్యి బాబు, ఈ లెక్కలు 1,00,000 కోట్ల పైనే ఈరోజు లెక్కల మీద లాగేశారండి. అడ్డగోలు 1,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీకి సహకరించిన అతి ముఖ్య, అంటే ఆ ఎంటైర్ ఆ చైన్లో అతి కీలకమైన వ్యక్తులు వీళ్ళు. ఎందుకు? వాళ్ళు బాటిల్స్ పంపిస్తున్నారు, దాన్ని అమ్మి సొమ్ము చేసి
మళ్ళీ ఎవరి కట్ట వాళ్ళకి పంపించే అతి కీలక వ్యక్తులు వీళ్ళు. ఎందుకు బ్రోరేజెస్ కార్పొరేషన్కి కూడా నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్. 1,32 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే దాంట్లో 99,350 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిపారు. ప్రభుత్వం ఆ పాలసీ తీసుకుంది, దానికి సహకరించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళందరికందరూ రేపటి రోజున విచారణను ఎదుర్కొని తీరాలి. జరగబోయే రేపటి రోజున ప్రభుత్వ పరంగా తీసుకుపోయే చర్యలకు బాధ్యులు. ఇవాళ ఆ రోజు మా నాయకుడు, మా ప్రభుత్వం, మా డిస్టిలరీసు, మా వాసుదేవరెడ్డి అని చెప్పని జబ్బలు జరుచుకొని అవినీతిలో భాగస్వాములు అయ్యి ఇవాళ రోడ్డెక్కి వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళ జీతాలకే పరిమితమై పనిచేశారు. అయినాళ్ళ బట్టి ఏ అవినీతి వీళ్ళకి అంటే అవినీతిలో వాటాలు వీళ్ళకి దక్కందే ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సేల్స్కి వీళ్ళు ఎందుకు సహకరించారు? ఏ విధంగా సహకరించారు? జరుగుతున్న తప్పు అని తెలుసు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అని చెప్పని తెలుసు, తెలుసుండి దాంట్లో అంతర్భాగం అయ్యారు అని అంటే తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే నేరం. నేరంలో భాగస్వాములు వీళ్ళు. వీళ్ళ గురించి జాలీదయ చూపాల్సిన అవసరమే లేదు.